డిజిటల్ విద్య పేద విద్యార్థులకు ఎంతో అవసరమని జెడ్పీటీసీ రెడ్డీశ్వర్ రెడ్డి అన్నారు. రొంపిచెర్ల బాలర ఉన్నత పాఠశాలలో పేద విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా మంజూరు చేసిన ట్యాబ్లను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏపీలో సీఎం జగన్మోహన్ రెడ్డి విద్య, వైద్యంకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు పాఠశాలలకు దీటుగా నాడు నేడు పథకంలో అభివృద్ధి చేశారని తెలిపారు. మండలంలో 301 మంది 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లు మంజూరైనట్లు తెలిపారు. ఒక ట్యాబ్ 32,000తో కొనుగోలు చేసి పంపిణీ చేశారని తెలిపారు. ఈ అవకాశాన్ని పేద విద్యార్థులు ట్యాబ్లను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చిచ్చిల పురుషోత్తం రెడ్డి, డివైఈఓ ఆనందరెడ్డి, తహసీల్దార్ అమర్నాథ్, ఎంపీడీఓ రాజేంద్ర, ఎంఈఓ శ్రీనివాసులు, సర్పంచ్ ఇబ్రహీం ఖాన్, ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ సరళ, ప్రధానోపాధ్యాయులు ప్రకాష్, లక్ష్మీదేవి, లోకనాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు. బాలబాలికలకు అందరికీ నా అభినందనలు. ముఖ్యంగా ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం వేడుకలలో భాగంగా ఈరోజు మన పాఠశాలలో మన విద్యార్థులకు అందరికీ, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అందరికీ, అంటే 8th క్లాస్ స్టూడెంట్స్కి అందరికీ ట్యాబ్లెట్ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యంగా అన్ని విషయాలు మన ఎంపీపీ పురుషోత్తం రెడ్డి గారు చెప్పారు. నేను చెప్పేది ముఖ్యంగా ఏమంటే, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన నిర్ణయాలు, విప్లవాత్మక మార్పుల వల్ల మనం ఒక యుఎన్ఓ ఐక్యరాజ్య సమితి 193 దేశాలు కలిపి ఒక ఐక్యరాజ్య సమితి, ఆ ఐక్యరాజ్య సమితిలో 193 దేశాల్లో ఎవరూ వెళ్ళని ఐక్యరాజ్య సమితికి మన భారతదేశం నుంచి, మన ఆంధ్ర రాష్ట్రం నుంచి మన విద్యార్థులు ఐక్యరాజ్య సమితికి వెళ్ళారు. మనమందరము దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయం ఏమంటే, వాళ్ళేమి కార్పొరేట్ విద్యా సంస్థల నుంచి వెళ్ళలేదు. మన పాఠశాల ఎట్లుందో, మన పాఠశాలలో ఈ విధంగానే అందరూ చదువుకొని మంచి నాలెడ్జ్ పెంచుకొని ఇప్పుడుండే విప్లవాత్మక మార్పుల వల్ల ఏమేమి ఇక్కడి నుంచి ఐక్యరాజ్య సమితికి వెళ్ళారు. ఐక్యరాజ్య సమితికి వెళ్ళాలంటే సామాన్యమైన విషయం కాదు. అది కూడా మన పాఠశాల, మనం ఈ పాఠశాల చదివేలు మనము ప్రతి ఒక్కరు, మన కుటుంబాలన్నీ మధ్యతరగతి కుటుంబాలు, అందరూ కూడా రోజు కూలికి పోయి ఏదో రోజుకు 200-300 సంపాదించే మన తల్లిదండ్రులు, వాళ్ళ బిడ్డలు ఐక్యరాజ్య సమితికి పోయినారంటే. రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా విద్యా, వైద్యానికి ఖర్చు పెట్టినంత డబ్బు గత ప్రభుత్వాలు ఎన్నో పరిపాలించే మన రాష్ట్రాన్ని. ఎందరో ముఖ్యమంత్రులు ఉన్నారు. ఏ ముఖ్యమంత్రి కూడా స్కూళ్ళు ఈ విధంగా అభివృద్ధి చేయాలి, పేద పిల్లలకు చదువు అనేది ఉచితంగానే వస్తేనే ఆ కుటుంబం అనేది బాగుపడుతున్న ఉద్దేశంతో, ఆర్థికంగా ఎదుగుతుందనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఎన్నో బృహత్తరమైన కార్యక్రమాలు స్కూళ్ళల్లో ప్రవేశపెట్టడం జరుగుతున్నది. అదేవిధంగా నాడు నేడు కింద చూస్తే స్కూళ్ళు ఏ విధంగా అభివృద్ధి చెందాయి, ఏ విధంగా కళ్ళ కట్టినట్టు కనబడుతున్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ ఏ విధంగా ఉన్నాయి. ముందు ప్రభుత్వాలు ఏం చేశాయంటే, గత ప్రభుత్వం ప్రైవేట్ స్కూల్స్ కు బానిసత్వం అయిపోయి గవర్నమెంట్ స్కూల్ నిర్వీర్యం చేసింది. కనీసము గవర్నమెంట్ స్కూల్లో బాత్రూములు కానీ, నీటి సౌకర్యం కానీ, వసతి గదులు కానీ, పాఠశాల గదులు కానీ ఏమి కానీ కూడా దాన్ని పట్టించుకోకుండా ఒక పాడుపడ్డ పాఠశాలల మాదిరే చేసినది. అదేవిధంగా ఈ 4.5 సంవత్సరంలో ఇప్పుడు మన రాష్ట్రంలో ఎంతో మంది కూడా కేంద్ర బృందం కానీ, పక్క రాష్ట్రాల్లో కానీ చూస్తూ వచ్చి పర్యవేక్షిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నాడు నేడుతో గవర్నమెంట్ పాఠశాలలు ఏ విధంగా అభివృద్ధి చెందాయి, ఇక్కడ ఏ విధంగా అది అభివృద్ధి చెందుతోందని పరిశీలించడం జరుగుతున్నది. అదేవిధంగా డిజిటల్ విద్య అనేది కూడా పిల్లలకి బాగా తెలియజెప్పాలనే ఉద్దేశంతో ప్రతి స్కూల్ కూడా లాస్ట్ ఇయర్ కూడా ఇప్పుడు మన ఆంధ్రుడి గారు చెప్పినట్టు 2 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా 2 కోట్ల దాని మీద ఖర్చు పెడుతున్నారు.
జరుగుతున్నది.